దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నేను జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ముద్దుపల్లి రామసుబ్బయ్యను. ఈరోజు తెలుసుకుంటానికి కారణం జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారం. నిన్న కడప జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఉండగానే వాళ్ళ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద మేము స్పందిస్తున్నాము. ఆయన నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అంటే మీ టీడీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎం గా తీసేసి డిప్యూటీ సీఎం గా మీరే తీసుకోవాలనుకుని అనుకుంటున్నారేమో. మీరు ఒకటి మీరు మర్చిపోతున్నారు. మీ పార్టీ అనేది పుట్టుకతులు లేకుండా పోయినాయి. మీ పార్టీ లేకుండా పోయినప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి మీ పక్కన నిలబడి మిమ్మల్ని ఈరోజు మీ పార్టీని బతికిచ్చి మీ పార్టీని ప్రజల్లో మీ పార్టీని నిలబెట్టి మీ పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి చేసింది ఎవరో మీరు మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారే. మీరేదో కలలు కంటున్నారు, మా వల్లే మేమే గెలిచినామని. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు మీ భార్య కూడా కడపలో గెలిచదు. ఒక పవన్ కళ్యాణ్ వల్లే మీ భార్య కూడా కడపలో గెలిచింది. ఈ రోజు మీరు అన్ని మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు. మీ పార్టీ అనేది ఈ రోజు పార్టీ బతికున్నదంటే పవన్ కళ్యాణ్ అనేది మీరు మర్చిపోతున్నారు. జనాల్లో పవన్ కళ్యాణ్ రేయింపులు కష్టపడి తిరిగి మీ జగన్ చేసిన అవినీతిని ఎండగట్టి ఈ రోజు పార్టీలో ప్రజలను ఏకం చేసి ఈ రోజు పార్టీని రూలింగ్ లో తెచ్చింది, కూటమిని రూలింగ్ లో తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు అనేది మీరు మర్చిపోతున్నారు. మీరు కూటమిలో ఉన్నారని మర్చిపోయి మీరు నిన్న మాట్లాడినారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2014లో పడిన గెత్తే మళ్ళా పడాలనే ఉన్న మీరు ఆలోచించుకుంటే ఓకే. మేమెప్పుడు మా అధ్యక్షుడు మేము పదవులు అధించాలని రాలా, ప్రజలకు సేవ చేయాలని వచ్చున్నాడు మా అధ్యక్షుడు. మా అధ్యక్షుడు ఎప్పుడైనా సరే పోరాట యోధుడు. పోరాటాల కోసమే మేము పుట్టాం, ప్రజల కోసమే పుట్టాం, ప్రజలకు సేవ చేస్తాం. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే మా నాయకుడు పనిచేస్తాడు. మీరు ఎప్పుడే గానీ తప్పుడు వ్యాఖ్యలు చేసినారు. మీరు నిన్న మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఒకటి గుర్తించుకోండి శ్రీనివాసరెడ్డి గారు, మీరన్ని మాటలు మేము ఏకోపవిస్తున్నాం. పవన్ కళ్యాణ్ సీఎం చేయండి, డిప్యూటీ సీఎం వచ్చేసి నారా లోకేష్ చేయండి, చంద్రబాబు నాయుడు కేంద్ర మినిస్టర్ చేయండి. రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు. రాష్ట్రంలో మంచి పాలన పవన్ కళ్యాణ్ అందిస్తాడు. మా మనసుల్లో కూడా అదే ఉంది. కానీ మీరు ఇప్పుడు మంచి మాట చెప్పారు. దాన్ని ఒక మాట మీరు చెప్పుంటే బాగుండు. పవన్ కళ్యాణ్ సీఎం చేద్దాం సార్, డిప్యూటీ సీఎం గా లోకేష్ చేద్దాం సార్, మీరు సెంట్రల్ మినిస్టర్ గా పోండి సార్ అని అంటే మాకు భలే సంతోషంగా ఉండేది. కానీ మీరు ఒక ఉప ముఖ్యమంత్రి అనేది పవన్ కళ్యాణ్ పదవిలో ఉండగా మీరు ఆ వ్యాఖ్యలు చేయడము మా మనోభావాలు దెబ్బతిన్నాయి. శ్రీనివాసరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, కూటమిలో ఉన్నాము, మేము ఎంతో సహనంగా ఉన్నాము. మా అధ్యక్షుడు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలి, 15 సంవత్సరాలు కూటమి ఉండాలి, రాష్ట్రం బాగుపడాలి, రాజధాని కావాలి, పోలవరం కావాలి, మా విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం మాకు నిలబడాలి, మాకు విశాఖపట్నం జోను కావాలి అని మా నాయకుడు ఎన్నెన్నో కలలు కంటున్నారు. కానీ మన ప్రధానమంత్రి దగ్గర పోయి ఎన్ని నిలబెచ్చుకొని వచ్చేదానికి పవన్ కళ్యాణ్ నెయ్యి బొగ్గులు కృషి చేస్తున్నారు. కానీ ఈ రోజు మీరు అక్కడక్కడ తూట్లు పొడుస్తున్నారు కూటమిని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక చిన్న మొక్క కదా అనుకుంటున్నారేమో, అది ఎప్పుడైనా మానవుతుంది. దీన్ని గ్రహించుకొని మీరు ప్రవర్తించండి. మీ ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ నాయకులకు అందరికీ తెలుసు మేము ఎంత త్యాగాలు చేసినాం, మేము ఎంత కష్టపడినామో మీ నాయకుడిని ముఖ్యమంత్రి చేసేదానికి. మేము ఎంతో మంది దగ్గర మేము అవమానాలు కూడా పడినాం. మీ నాయకుడు కాలేదు చంద్రబాబు నాయుడు సీఎం, మేము మాకు కూడా మా నాయకుడు సీఎం మేము అరిచినాం. మా నాయకుడు సీఎం కాల, మీ నాయకుడు సీఎం అయినాడు. కాబట్టి ఇప్పుడే కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. కూటమి ఉన్నదని మర్చిపోకండి. మీరు సీనియర్ నాయకులు, మీరు టీడీపీలో మంచి పోరాట వేదుడు అనుకున్నాం. కానీ మీరు ఇట్లా వ్యాఖ్యలు చేస్తారని మేము అనుకోలేదు. ఇంకా రాబోయే కాలాల్లో కూడా ఎవరికైనా చెప్తున్నాం, మీరు ఇట్లా వ్యాఖ్యలు చేసేట్టుగా ఉంటే ముందుగానే పార్టీలో మీ నాయకుడు ఒకసారి సంప్రదించి చేయండి. దయచేసి కూటమిని తూట్లు పొడిచే పని చేయొద్దు దయచేసి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై
అందరికీ నమస్కారం. నా పేరు గోష్ఠి చిలుగారి కృష్ణమూర్తి, కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం జనసేన సైనికుని. మరి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మైదుకూరు పట్టణంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ వేదిక మీద టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, వాసు అంటారు, ఆయన ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అదేంటంటే నారా లోకేష్ గారిని మూడో తరం నాయకుడిగా, ఉప ముఖ్యమంత్రిగా చూడాలని టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆకాంక్ష అని తెలియజేశారు. మరి ఒక జనసేన నాయకుడిగా మా ఆకాంక్ష కూడా మీ ముందు తెలియాలని అనుకుంటున్నాము. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలన్నది ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, నాయకుల కళ, ఆకాంక్ష. ఇప్పుడు కాదు, ఎన్నికల ముందు నుంచి కూడా అది అందరికీ తెలుసు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే మనం మద్దతు తెలియజేయాలని. కానీ 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు తగ్గి కూటమి నెగ్గించారో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా, ఎందుకంటే లోకేష్ గారి కష్టాన్ని మేము కాదనము, మీ ఆకాంక్షను తప్పనము. కానీ అలాగే మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని చెప్పి మా కోరిక. ఒకవేళ అలా జరిగినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర స్థాయిలో, అంటే జాతీయ స్థాయి రాజకీయాలు చేసిన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని కేంద్రానికి పంపించి కేంద్ర మంత్రిగా చేసి, అంటే ఇది ఒక విశ్వసనీయ సమాచార ప్రకారం జరుగుతోందని మాకు అనిపిస్తుంది. నిజంగా ఇలా జరిగితే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. శ్రీనివాసరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని పెట్టుకుందాం, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుందాం, కేంద్ర మంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటాం. మరి ఈ ప్రపోజల్కు మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాము. ఈ ప్రమోషన్స్ కూడా జరగాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.